నమస్తే యంత్రి న్యూస్కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. జూలై 1న చిల్లకూరులో పర్యటించనున్న సీఎం చంద్రబాబు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే విజయవంతం చేయాలని పిలుపు. విజయవంతంగా రొట్టెల పండుగ, లక్షలాది మంది తరలివచ్చిన భక్తులు, అన్ని వసతులు కల్పించిన యంత్రాంగం. వింజమూరు తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల, అధికారుల పనితీరుపై ఆగ్రహం, తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక. కోవూరులో ఘోర రోడ్డు ప్రమాదం, వ్యక్తిని ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం, నుజ్జు అయిపోయిన వ్యక్తి డెడ్ బాడీ. సంఘంలో విషాద సంఘటన, టాటా ఎస్ ని ఢీకొట్టిన లారీ, స్పాట్లోని యువతి దుర్మరణం. సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనకు సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం పున్నపువారిపాలెంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన స్థానిక ఎమ్మెల్యే పాసెన్ సునీల్ కుమార్, జేసీ వెంకటేశ్వరతో కలిసి పరిశీలించారు. అధికారులకు వారు పలు సూచనలు, సలహాలు చేశారు. పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు కలెక్టర్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 1వ తేదీన చిల్లకూరు మండలం పున్నపువారిపాలెంలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని ఆయన చెప్పారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం పున్నపువారిపాలెంలో జరగనున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ క్రమంలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, జేసీ మొగులి వెంకటేశ్వర్లతో కలిసి ఏర్పాట్లపై కలెక్టర్ హిమాంశు శుక్లా పరిశీలించి పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి జిల్లా అధికారులకు వివిధ బాధ్యతలను అప్పగించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రణాళికాబద్ధంగా గట్టి ఏర్పాట్లు చేయాలని విధులను కేటాయించిన అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలలో ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చుట్టుపక్కల గ్రామాల వారు ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చే అవకాశం ఉందని, సుమారు 5,000 నుంచి 7,000 దాకా హాజరు కానున్నారని ఆయన తెలిపారు. గూడూరు నియోజకవర్గంలో అధిక సంఖ్యలో పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి ఫర్నిచర్, కృష్ణపట్నం పోర్టు సిటీ తదితర విషయాలపై ముఖ్యమంత్రి రివ్యూ చేయనున్నారని పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి నివేదికలు ముఖ్యమంత్రికి సమర్పించనున్నామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఆర్డీఓ అరుణ్ కుమారి, ఆత్మకూరు ఆర్డీఓ పావని, మెప్మా పీడీ కిరణ్ కుమార్, డిపిఓ వసుమతి, తెలుగు గంగా ప్రత్యేక అధికారులు వంశీకృష్ణ, కేశవర్ధన్ రెడ్డి, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సీఎం గారు గూడూరు కాన్స్టిట్యుయెన్సీలో చిలుకూరు మండలికి పెన్షన్ పంపిణీ ప్రోగ్రామ్కి రావడం జరుగుతుంది. పొద్దున 10:30 అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ 11:30 ఇంచుమించుగా రావడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న లోకల్ విలేజెస్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇంచుమించుగా 3,000 నుంచి 5,000 మధ్యలో పబ్లిక్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రోగ్రాం తర్వాత ఆల్మోస్ట్ పెన్షన్ ప్రోగ్రామ్ తర్వాత కొంత ఊర్లో ఉన్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా సీఎం గారు చూడడం జరుగుతుంది. ముఖ్యమైన అంటే గూడూరు కాన్స్టిట్యుయెన్సీ ఈ ప్రాంతం గురించి చూస్తే ఈ మధ్యలో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వస్తున్నాయి. దీని గురించి కూడా రేపు రివ్యూ చేయడం జరుగుతుంది. కృష్ణపట్నం కానీ, క్రిస్ సిటీ కానీ, తర్వాత రీసెంట్గా ఫర్నిచర్ పార్క్ కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. సో ఇవన్నీ వివరాలు కూడా ఆనరబుల్ సీఎం గారికి ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఈ ప్రాంతాన్ని సమగ్ర అభివృద్ధి ఎలా చేయాలి, ఇప్పుడు జిల్లా లెవెల్లో ఆలోచన ఏముంది, అది కూడా సీఎం గారికి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సీఎం గారి నుంచి కూడా దిశానిర్దేశం తీసుకోవడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ పెన్షన్ ప్రోగ్రామ్ కాకుండా ఈ ఏరియాకి ఎలా సమగ్ర అభివృద్ధి జరగాలి, దీని మీద సీఎం గారు గైడెన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్, అది సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న స్కీమ్స్ని కూడా ఎలా వాడుకోవాలి, ఎలా దీన్ని ఉన్న పరిస్థితితో డోక్టేజ్ చేయాలి కూడా సీఎం గారి నుంచి గైడెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ప్రోగ్రామ్ వచ్చేసరికి అన్ని ఏర్పాటు ఎమ్మెల్యే గారు చాలా చక్కగా చూస్తున్నారు. అన్ని వర్క్స్ కూడా ఆల్మోస్ట్ ఫాస్ట్ స్పీడ్గా జరుగుతున్నాయి. ఈరోజు ఈవినింగ్కి అన్నీ రెడీ అయిపోతుంది. రేపు మార్నింగ్ అరౌండ్ 11:30 టైంకి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సీఎం గారు ఇప్పుడే 4:30 వరకు ఇక్కడ నుంచి సినీ సిటీకి వెళ్ళడం జరుగుతుంది. త్వరితగతిన ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని మున్సిపల్ కమిషనర్లకు మంత్రి నారాయణ ఆదేశించారు. అమరావతిలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు మున్సిపల్ కమిషనర్లతో మంత్రి సమీక్షించారు.
అమరావతిలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ సమీక్షించారు. సమీక్షకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి, ఆన్లైన్ ద్వారా హాజరైన డైరెక్టర్ సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు హాజరయ్యారు. మున్సిపాలిటీల్లో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు పూర్తిగా తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి నారాయణ తెలియజేశారు. ఇప్పటికే విశాఖపట్నం, గుంటూరు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు పలు మున్సిపాలిటీల చెత్త తరలిస్తున్నాయన్నారు. మిగిలిన మున్సిపాలిటీల్లో చెత్తను ప్రాసెస్ చేసేందుకు ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. త్వరితగతిన ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ప్లాంట్లకు అవసరమైన స్థల సేకరణ, విద్యుత్ సౌకర్యం కల్పించాలని కమిషనర్లకు మంత్రి సూచించారు. అలాగే చెత్త తరలింపునకు అవసరమైన వాహనాల కొనుగోలుపై నారాయణ పలు సూచనలు, సలహాలు చేశారు. శిలా ఫలకాలు వేయడంలో సీఎం చంద్రబాబు దిట్ట అని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ఎద్దేవా చేశారు. కడప ఉక్కు పరిశ్రమ చంద్రబాబు పుణ్యాన మూలపడిందని ఆరోపించారు. కడప వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుకి కావాల్సింది ఎన్నికలప్పుడు ఓట్లు, సీట్లే గాని ప్రజల మేలు పట్టదని వైసీపీ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ఏఎస్పీ అంజద్ బాషా అన్నారు. మంగళవారం కడప వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు శిలాఫలకాలు వేస్తాడు కానీ ప్రజలకు మేలు చేసే పనులు చేయడని అన్నారు. వైఎస్సార్ హయాంలో ప్రతిపాదించి అన్ని అనుమతులు, భూ కేటాయింపులు చేసిన కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని తుంగలో తొక్కారన్నారు. చంద్రబాబు వల్ల రాయలసీమకు ఎటువంటి ప్రయోజనం కలగలేదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు పి రవీంద్రనాథరెడ్డి, పాక సురేష్, బండి నిత్యానందరెడ్డి, రాష్ట్ర ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నైజం ఏంటంటే ఏ పనికైనా కూడా కేవలం శిలాఫలకాలు వేసే కార్యక్రమం మాత్రమే చేస్తారు. ఇప్పటి వరకు అనేక ప్రాజెక్టులు కూడా చూడండి, ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 3 దఫాల్లో కూడా ప్రతి ప్రాజెక్టుకి కూడా 2-3 సార్లు శిలాఫలకాలు వేస్తారు. కానీ పనులు మాత్రం ముందుకు సాగనివ్వరు. ఇది ఆయన నైజం. కేవలం ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఓట్ల కోసం ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో అప్పుడు ఆయనకు శిలాఫలకాలు వేసే కార్యక్రమం గుర్తుకొస్తుంది, భూమి పూజ చేసే కార్యక్రమం గుర్తుకొస్తుంది. మరి ఈ జిల్లా, మరి రాయలసీమ వాసుల చిరకాల వాంఛ ఏంటంటే ఉక్కు పరిశ్రమ. మరి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో మరి ఆ రోజు బ్రహ్మణి స్టీల్స్ ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడే చెప్పినట్టుగా 10,000 ఎకరాలు బ్రహ్మణి స్టీల్స్ కు మరి ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆనాడు కూడా ఇదే ప్రతిపక్షం, ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ఏ రకంగా అడ్డుకున్నారు మన అందరికీ కూడా తెలుసు. ప్రతి రోజు ఏ పత్రిక, పచ్చ పత్రికలన్నీ కూడా ఇదే 10,000 ఎకరాలు ఇచ్చేశారు, దారుదత్తం చేసేశారు. మరి ఎంతో విలువైన భూములు, ఏంటి సారవంతమైన భూములు, అక్కడ నెమలు నాట్యం ఆడుతున్నాయి, సరయేళ్లు పాడుతున్నాయి. ఇవన్నీ కథనాలు రాయించి మరి నిజంగా ఆ ప్రాంతం ఎవరున్నా ఒక్కసారి చూస్తే తొండలు కూడా గుట్లు పెట్టావు ఆ ప్రాంతంలో. మరి అలాంటి భూముల్ని మరి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని చెప్పి ముందుకు వస్తే మరి ఒక పరిశ్రమ కోసం, అది కూడా ఈ రాయలసీమ వాసులందరికీ కూడా సుమారుగా 20 నుంచి 30 వేల మందికి మరి ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు వచ్చే మరి ఉక్కు పరిశ్రమకు ఇస్తే కూడా దాన్ని ఏదో రకంగా అడ్డుకోవాలి. పార్టీలో చిన్న ఈగోస్ ఉంటాయని, ఇక నుంచి వాటన్నింటిని పక్కన పెట్టేసి జిల్లాలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి జన సైనికుడు, వీర మహిళలు పనిచేయాలని నర్సాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ సూచించారు. నెల్లూరులో జరిగిన జనసేన కమిటీల దరఖాస్తుల స్వీకరణలో ఆయన పాల్గొని దరఖాస్తులు సేకరించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. కుల మతాలకు, ప్రాంతాలకు అతీతంగా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లడమే పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాన లక్ష్యమని నర్సాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ తెలిపారు. నెల్లూరు జిల్లా పార్టీ నిర్మాణ ప్రక్రియలో భాగంగా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు వారీగా నాయకులను నియమించేందుకు నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో జనసేన కమిటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ విచ్చేశారు. నెల్లూరుకి విచ్చేసిన నాయకరికి నెల్లూరు
నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన వారితో సమావేశమై పలు విషయాలను సుదీర్ఘంగా చర్చించారు. వారికి పలు సూచనలు, సలహాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మీడియాతో మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా ఏదీ ఆశించకుండా నిజాయితీగా, నిస్వార్థంతో పనిచేసే జన సైనికులు, వీర మహిళలు పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కమిటీల దరఖాస్తుల కార్యక్రమానికి అధినేత శ్రీకారం చుట్టారని తెలిపారు. నెల్లూరు పార్లమెంట్ నుంచి తనకు నియమించడం చాలా సంతోషకరమని చెప్పారు. నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త, వీర మహిళలు పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు సిటీ, రూరల్ జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క కార్యకర్తల కోసం దాదాపు 12 సంవత్సరాలు పుష్కర కాలంలో పవన్ కళ్యాణ్ గారి పార్టీ వెంట ఉన్నటువంటి ప్రతి కార్యకర్తని కూడా గౌరవించుకునే విధంగా కూడా మరి చేపట్టిన కార్యక్రమం ఇది. మేము సాధకులందరూ కూడా 28 మందితో వాళ్ళ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా మరి ఇది అయిపోయిన తర్వాత మరి ఎవరైతే అప్లికేషన్స్ ఇస్తున్నటువంటి కార్యకర్తలందరితో కూడా మేము మాట్లాడి, నేరుగా ప్రతి ఒక్క కార్యకర్తతోటి కూడా మేము మాట్లాడి వారి యొక్క మరి ఎన్నాళ్ళలో పార్టీలు ఏ రకంగా పనిచేశారు, వారి యొక్క పనితీరు, పార్టీకి ఏ రకంగా సేవలు అందించారు, మరి రేపు రాబోయే రోజుల్లో వారు ఏది ఆశిస్తున్నారు పార్టీ ద్వారా ఆలోచనతోటి మరి వారిని మేము అందరూ కూడా తెలుసుకోవడం జరిగింది. ఏమంటే తప్పనిసరిగా నెల్లూరు ప్రాంత వాసులందరూ కూడా మాట్లాడుతున్నాం. చాలా మంచి వ్యక్తులు. మా జన సైనికులు కూడా చిన్న ఈగోస్ ఉంటాయి, అది ప్రతి పార్టీలో ఉండేదే. ఇది ప్రతి కుటుంబంలో కూడా ఉంటాయి, ప్రతి ఈగోలు కూడా. ఇట్లన్నిటి కూడా చక్కదిద్ది ఎక్కడా కూడా భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్క కార్యకర్త గౌరవాన్ని తగ్గించకుండా అందరినీ కలుపుకునే విధంగానే మేము వెళ్తున్నాం. తప్పనిసరిగా వారందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడుతూ ఎక్కడెక్కడ ఏ విభేదం లేకుండా అందరినీ ఒకటి చేయాలనే ఆలోచనతో మేము ముందుకు రావడం జరిగింది. తప్పనిసరిగా ఇక్కడ నెల్లూరు ప్రాంతంలో జనసేన పార్టీ స్ట్రెంగ్త్ పెరిగే విధంగానే ఈ కార్యకర్తల సారథులు కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరితో ఇక్కడ కలుపుకునే విధంగానే మేము ముందుకెళ్తాం. రాబోయే ఏదైతే లోకల్ బాడీ సెలక్షన్స్ ఉంటాయో మరి కూటమిలో మేము వెళ్తున్నాం కాబట్టి మరి జనసేన ప్రయారిటీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా మరి వారి స్థానాలు ఇటు కార్పొరేటర్లు అవ్వచ్చు, లేకపోతే అదేవిధంగా పంచాయతీలు అవ్వచ్చు, జిల్లా పరిషత్ ఎలక్షన్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క నాయకుడు కూడా గెలిచే విధంగానే అలాంటి అభ్యర్థులు కూడా మేము ముందుకు పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నెల్లూరు బారా షహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగ ఈ రోజే లాస్ట్. 5 రోజుల పాటు జరిగిన పండుగకి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. స్వర్ణాల చెరువులో రొట్టెలు వదిలి తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకి ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా తలెత్తకుండా జిల్లా యంత్రాంగం అన్ని వసతులు ఏర్పాటు చేసింది. నెల్లూరు బారా షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ విజయవంతంగా 5వ రోజుకు చేరింది. 5వ రోజు మంగళవారం కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. స్వర్ణాల చెరువులో భక్తులు రొట్టెలు పట్టుకుంటూ వదులుతూ తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. దీంతో బారా షాహీద్ దర్గా ప్రాంగణంలో భక్తులతో కిటకిటలాడింది. దేశ విదేశాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలివచ్చిన భక్తులకి ఎక్కడా ఎలాంటి చిన్న ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం అన్ని వసతులు సమకూర్చింది. ముఖ్యంగా పండుగలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్యంపై నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 5 రోజుల నుంచి జరుగుతున్న రొట్టెల పండుగను రాష్ట్ర మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మంగళవారంతో రొట్టెల పండుగ ముగియనుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. నెల్లూరు జిల్లా వింజమూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారుల పనితీరు సరిగా లేదని ఆయన క్లాస్ పీకారు. ఇలానే వ్యవహరిస్తే సీఎం ముందు కూర్చుంటానని వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే కాకర్ల. రెవెన్యూ అధికారుల పనితీరుపై ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వింజమూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ శాఖలో నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం, నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులకు ఎమ్మెల్యే క్లాస్ తీసుకున్నారు. ఇకపై నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమని, ప్రజలకు వేగంగా సేవలు అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే ఆగ్రహంతో రెవెన్యూ శాఖలో ఏం మార్పులు చోటు చేసుకున్నాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వీడి బాధ్యతాయుతంగా పనిచేయాలని అధికారులను హెచ్చరించారు. నిర్లక్ష్యాన్ని సహించేదే లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఒక ఆడబిడ్డ సమస్య కోసం ఇక్కడికి ఈ రోజున రావడం జరిగింది. కిష్టీపురంలో ఆమెకి దాదాపుగా ఒక 6 ఎకరాలు ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్లోకి వెళ్ళనీయకుండా వైసీపీ వాళ్ళు మధ్యలో ఆ బాట అడ్డగిచ్చి
ఈ పనికి మాలిన వ్యవహారాలనే చేస్తూ ఉన్నారు అక్కడ. అది గవర్నమెంట్ ల్యాండ్, అది గవర్నమెంట్ ల్యాండ్ మీద కూడా పెత్తనాలు. మళ్ళీ గత 5 ఏళ్ళు హింసించారు మొత్తం. గత 5 ఏళ్ళు కూడా పేదవాళ్ళని హింసించారు. రెవెన్యూ సమస్యలన్నీ లేనివన్నీ క్రియేట్ చేశారు. మొత్తం ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టారు. ఎక్కడ చూసినా కూడా రెవెన్యూ సమస్యలు పోయారు 5 ఏళ్ళు. అందుకనే 151 నుంచి మధ్యలో 5 లేపేసి 11కి దించారు. ఇది కనీసం ఇది మనం అన్నీ సెట్ చేయాలంటే టైం పట్టే సమస్యలు ఇవన్నీ కూడా చాలా వరకు ఆ ఆడబిడ్డ సమస్య కోసం గట్టిగా చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ గారు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి 2 రోజుల్లో ఆ సమస్యను పరిష్కారం చేస్తారు. వెనకాల ల్యాండ్ ఉన్నప్పుడు ముందు ఆ ల్యాండ్లోకి వెళ్ళడానికి మనం వేయకపోతే ఎవరిస్తారు? ఎట్టబోతారు? ఏం గాలి ఎగిరిపోతారా? ఎంత మాత్రం కరెక్ట్గా అది కామన్ సెన్స్. ఇది కొంతమంది మానవత్వంతో బిహేవ్ చేయాలి. మనం మనుషులుగా ఉన్న అందరం కూడా కొంత మానవత్వం అనేది ఉండాలి. అందరికి కూడా ఇష్ట ప్రకారం చేయడానికి ఇదేం రాజుల రాజ్యం కాదు, రాజులు ఏడాడ క్లియర్గా అందరికీ చెప్పడం జరిగింది. ఎవరైతే గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేస్తున్నారో ఎత్తి అవతలేమని చెప్పాను నేను. ఎవరైనా సరే, అది డజంట్ మ్యాటర్, ఎవరైనా కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసుకొని పేదలను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరిని కూడా ఉపేక్షించే పని లేదు. రాబోయే రోజుల్లో ఇంకా కఠినంగా ఉండబోతున్నాం. ఇంకో సంవత్సరం రోజుల్లో మొత్తం క్లీనప్ చేసే కార్యక్రమం ఉదయగిరి 8 మండలాల్లో కూడా ఎవరైనా సరే గవర్నమెంట్ ల్యాండ్ జోలికి వస్తే మటుకు మర్యాద ఉండదు, మొత్తం ఎత్తి అవతలేస్తామని క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ అధికారులకు కూడా క్లియర్గా చెప్తా ఉన్నాను. ఎక్కడ ఏ సమస్య ఉపేక్షించకుండా కూడా మీరు ఉదయాన్నే లేచినప్పటి నుంచి ఎన్ని సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. ఒక ఆర్గనైజ్డ్గా చేసుకోకపోతే వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ సమస్యలు ఏమంటే కూడా వినడం జరిగింది. 4 గోడల మధ్య వాళ్ళ ఒకవేళ పని చేస్తున్నా కూడా, గట్టిగా వర్క్ చేస్తున్నా కూడా ఆ 4 గోడల మధ్య ఉండిపోతూ ఉంది. అది బయటికి మనం చెప్పుకోలేకపోతే దానివల్ల ఉపయోగం లేదు. గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తూ ఉంది. ఇవన్నీ కూడా పూర్తిగా క్లియర్ చేసుకొని వాళ్ళ వేస్ ఆఫ్ వర్కింగ్ కూడా కొంత మార్చుకోమని చెప్పడం జరిగింది. మళ్ళీ నేను ఇంకొక నెల తర్వాత మళ్ళీ ఒకసారి విజిట్ చేస్తాను. కొన్ని ఎంఆర్ ఆఫీసులకు విజిట్ చేస్తాను. కొంత రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి మనకు ఉదయగిరి నియోజకవర్గంలో. ఇవన్నీ కూడా కొన్ని పరిష్కారం చేసేదానికి అవకాశం ఉంది. మీకు అందరికి కూడా, ప్రజలందరికీ కూడా, ఉదయగిరి ప్రజలందరికీ కూడా, రైతులకు కానీ అందరికీ కూడా నేను చెప్పే ఒకటే మాట, రాబోయే 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క రెవెన్యూ సమస్య పరిష్కరిస్తానని చెప్పి క్లియర్గా చెప్తా ఉన్నాను నేను. ఆ విధంగా మేము పనిచేస్తాం. జిల్లాలో ప్రతి గ్రంథాలయాన్ని తెరిపిస్తామని గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని పలు గ్రంథాలయాలను సందర్శించారు. గ్రంథాలయంలో నెలకొన్న సమస్యలు, పాఠకులకు అందిస్తున్న సేవలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు మేకపాటి. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం, మనుబోలు, పొదలకూరు మండలాల్లో ఉన్నటువంటి గ్రేడ్ 3 గ్రంథాలయాలను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె స్థానికంగా ఉన్నటువంటి గ్రంథాలయ సమస్యలు, పాఠకులకు అందుతున్న సేవలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మనుబోలు మండల కేంద్రంలోని గ్రంథాలయం భవనం సరిగా లేదని స్థానిక ప్రజలు ఆమెకు తెలియజేశారు. మీ అందరి సహకారంతో, స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ఈ గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. కూటమి ప్రభుత్వం గ్రంథాలయాలను అభివృద్ధి చేసి మరింతగా గ్రంథాలయ సేవలను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో పనిచేస్తుందని చెప్పారు. తప్పనిసరిగా నెల్లూరు జిల్లాలో మూతపడిన ప్రతి గ్రంథాలయాన్ని తిరిగి పునఃప్రారంభించేలా చేస్తున్నామని తెలియజేశారు. ఈ గ్రంథాలయం శిథిలావస్థ స్థితికి చేరిపోయింది. పూర్తిగా ఏమాత్రం పాఠకులకు ఉపయోగపడే విధంగా లేదు. ఎక్కడ చూసినా స్లాబ్తో సహా మొత్తం పడిపోయే పరిస్థితిలో ఉంది. గ్రామస్తులు కానీ అందరూ కూడా భయపడుతున్నారు గ్రంథాలయంలో వచ్చి చదువుకోవాలంటే. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని చోట్ల గ్రంథాలయాలు ఇదే పరిస్థితుల్లో ఉన్నాయి. చూస్తుంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఈ గ్రంథాలయాలు ప్రజలకు నేస్తాలుగా ఉండాల్సింది పోయి ప్రజలు భయపడే స్థితికి వచ్చినందుకు, ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నందుకు చాలా బాధపడుతున్నాను నేను. ముఖ్యంగా చెప్పాలంటే ఈ గ్రంథాలయాన్ని నేను కన్స్ట్రక్షన్ చేయాలని నిర్ణయించుకున్నాం. గ్రామ పెద్దలతో మాట్లాడాము. ఈ గ్రంథాలయ నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. రాజకీయ ప్రతినిధులైతేనేమి, రాజకీయ నాయకులైతేనేమి, గ్రామస్తులు, ప్రజలు అందరి సహాయ సహకారాలతో కొంత సెస్ను కూడా ఉపయోగించి గ్రంథాలయాన్ని కన్స్ట్రక్షన్ చేస్తాము. ఎందుకంటే గ్రామ పెద్దలు చాలా బాధపడుతున్నారు, వాళ్ళకి చాలా ఇష్టపడుతున్నారు. మాకు ఈ గ్రంథాలయం కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ గ్రంథాలయం వచ్చి వాళ్ళు చదువుకుంటున్నారంటే గ్రంథాలయం పట్ల వాళ్ళకున్న ప్రేమ నన్ను కదిలించి వేసింది. ఈ విషయాన్ని ఖచ్చితంగా దీన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి నేను పూనుకుంటున్నాను. నెల్లూరు జిల్లా సోమశిల జలాశయంలో 2 నెలల పాటు చేపల వేట నిషేధమని అధికారులు తెలిపారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే వారిపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం సోమశిల జలాశయంలో చేపల సంతానోత్పత్తి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జలాశయంలో చేపల వృద్ధికి ఆటంకం కలగకుండా ఉండడంతో పాటు మత్స్య సంపదను పరిరక్షించేందుకు చేపల వేటకు 2 నెలల పాటు పూర్తిస్థాయి నిషేధం విధించింది. ప్రభుత్వ నిబంధనల మేరకు జూలై 1వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు సోమశిల జలాశయంలో ఎలాంటి చేపల వేట కార్యకలాపాలు నిర్వహించరాదని అధికారులు స్పష్టం చేశారు. ఈ నిషేధ కాలంలో చేపలు సంతానోత్పత్తి చేసుకునే అవకాశం కలగడంతో భవిష్యత్తులో మత్స్య సంపద మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి చేపల వేటకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మత్స్యకారులు, ప్రజలు ప్రభుత్వ నిర్ణయానికి సహకరించి జలాశయంలోని మత్స్య సంపద పరిరక్షణకు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా వరిగడ్డి వాము అగ్నికి ఆహుతైన సంఘటన నెల్లూరు జిల్లా సోమశిల గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో భారీ నష్టమే వాటిల్లినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా అనంతసాగర మండలం సోమశిల గ్రామంలోని సినిమా హాల్ సెంటర్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా వరిగడ్డి వాము అగ్నికి ఆహుతైంది. మంటలు వేగంగా వ్యాపించడంతో వరిగడ్డి పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటనలు గతంలో కూడా నమోదయ్యాయి. నెల్లూరు జిల్లా కోవూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి వాహనం టైరు కింద నుజ్జు అయి స్పాట్లోనే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం స్థానిక జాతీయ రహదారిపై ఉన్న ఆర్కే పెట్రోల్ బంకు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వెళుతున్న గుర్తు తెలియని వ్యక్తిని ఓ వాహనం ఢీకొట్టడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న కోవూరు పోలీసులు, హైవే సిబ్బంది ఘటనపై విచారణ చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణమైన వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. టాటా ఏసీ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువతి స్పాట్లోనే మృతి చెందగా మరో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద సంఘటన నెల్లూరు జిల్లా సంగంలో చోటు చేసుకుంది. సంగం మండలం తరుణువాయి సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నుంచి నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగకు వెళుతున్న యాత్రికులు ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనాన్ని వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్లో ప్రయాణిస్తున్న ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందగా మరో యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. పరారీలో ఉన్న లారీని గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. నెల్లూరుకి పోయే దావలో మాకు యాక్సిడెంట్ జరిగింది. మా ఇద్దరు చెల్లెలకు బలంగా గాయాలయ్యాయి. ఆత్మకూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నాం. ఒక చెల్లెలు చచ్చిపోయింది, ఒక చెల్లెలకి చెయ్యి ఇరిగి ఇక్కడ మెడకాల ఇదేంటి. మేము చాలా మార్లు నుంచి నెల్లూరుకి ఎందుకు రొట్టెల పండగకి పోతాం. మహేంద్ర టాటా సిటీలో పోతాం. మేము 20 మంది దాకా ఉంటాం. ఇద్దరికే దెబ్బలు, మిగతా వాళ్ళు బాగానే ఉన్నారు. రాంగ్ రూట్లో వచ్చి లారీ డ్రైవర్ కొట్టిపోయాడు. బెంగళూరు బేకరీ నిర్వాహకులు ప్రజలతో చెలగాటమాడుతున్నారని బీజేపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ హరికృష్ణ మండిపడ్డారు. వెంటనే బనగానపల్లె ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించి బెంగళూరు బేకరీ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బనగానపల్లె నియోజకవర్గం అవుకు పట్టణంలోని బెంగుళూరు బేకరీ నిర్వాహకులు లైసెన్స్ లేకుండా ఆహార భద్రతా ప్రమాణాలను పాటించకుండా వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని బీజేపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ హరికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అవుకు పట్టణంలో బేకరీ షాపును ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారని, ఈ తనిఖీలలో భాగంగా బేకరీకి ఎలాంటి లైసెన్స్ లేకపోవడంతో అధికారులు బేకరీ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారన్నారు. వంటగదులు అపరిశుభ్రంగా ఉండడం, నిబంధనలు
నిబంధనలకు విరుద్ధంగా సింథటిక్ రంగులు వాడటం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు నిల్వ ఉంచడం ఈ తనిఖీలలో బయటపడ్డాయని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన వార్తలు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ల్యాబ్ నివేదికల ఆధారంగా చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేసినట్లు హరికృష్ణ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఆహార నాణ్యత లోపం గురించి ఫుడ్ సేఫ్టీ అధికారులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తనిఖీలో భాగంగా మార్కెట్ దగ్గర బెంగళూరు బేకరీలో నాణ్యత లోపము గుర్తించారు అధికారులు. అలాగే ఫుడ్ లైసెన్స్ లేదు, అలాగే వాణిజ్య పన్ను రసీదు లేకపోవడంపై అధికారులు చాలా చూసి వారిపైన నోటీసులు ఇచ్చి వారు ఫుడ్ని శాంపిల్స్ టెస్టింగ్ పంపడం జరిగింది ల్యాబ్కి. ప్రతి విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయుడి పాత్ర చిరస్మరణీయంగా నిలిచిపోతుందని ఎంఈఓ మస్తాన్ వలి అన్నారు. మండలంలోని స్థానిక కోట వీధిలోని మండల పరిషత్ పాఠశాలలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఓంకార్ వెంకటకృష్ణమరాజు ఉద్యోగ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్థానిక కోట వీధిలోని మండల పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఓంకారం వెంకటకృష్ణమ్మరాజు ఉద్యోగ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఓంకారం వెంకటకృష్ణమ్మరాజు దంపతులకు ఎంఈఓ మస్తాన్ వలి ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ 40 సంవత్సరాల పాటు అంకిత భావంతో విధులు నిర్వహించి వేలాది మంది విద్యార్థులకు జ్ఞానాన్ని అందించారని కొనియాడారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించే గురువుల సేవలు జీవితాంతం గుర్తుండిపోతాయని తెలిపారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల సేవలు అమూల్యమైనవని, ప్రతి విద్యార్థి విజయానికి వెనుక ఒక మంచి గురువు ప్రేరణ ఉంటుందని చెప్పారు. విద్యారంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని, పదవీ విరమణ అనంతరం కూడా ఆయన జీవితం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో కొనసాగాలని అందరూ ఆకాంక్షించారు. అనంతరం పలు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు నాయకులు శాలువ, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ2 ప్రవీణ, మాజీ జెడ్పీటీసీ కలివెల జ్యోతి, ఎంపీటీసీ పీసీ అల్లూరు రాజు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ఎడమ తిరుపతయ్య, మాజీ ఎంపీటీసీ రామశెట్టి తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరులో కోటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లు నంది వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సంగమండలం దువ్వూరు గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత కోటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు నంది వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం గ్రామ పురవీధులలో భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య సాగిన ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారికి నైవేద్యాలు సమర్పించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూలై 1న చిల్లకూరులో పర్యటించనున్న సీఎం చంద్రబాబు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే విజయవంతం చేయాలని పిలుపు. విజయవంతంగా రొట్టెల పండుగ, లక్షలాది మంది తరలివచ్చిన భక్తులు, అన్ని వసతులు కల్పించిన యంత్రాంగం. వింజమూరు తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల, అధికారుల పనితీరుపై ఆగ్రహం, తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక. కోవూరులో ఘోర రోడ్డు ప్రమాదం, వ్యక్తిని ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం, నుజ్జు అయిపోయిన వ్యక్తి డెడ్ బాడీ. సంగంలో విషాద సంఘటన, టాటా ఎస్ ని ఢీకొట్టిన లారీ, స్పాట్లోని యువతి దుర్మరణం. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.